ప్రపంచానికి దారి చూపేలా భారత్ సమ్మిట్ 2025 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పట్టాలు తప్పుతున్నది. ట్రేడ్ వార్, క్రోనీ క్యాపిటలిజంతో అసమానతలు పుట్టుకొస్తున్నాయి. అన్ని దేశాల్లోనూ సంక్షేమ రంగంపై వ్యయాన్ని తగ్గిస్తున్నారు. పౌర హక్కులను కిరాతకంగా అణగదొక్కుతున్నారు. ఈ సమయంలో మరొకసారి ప్రపంచానికి భారత్ దారి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత కాంగ్రెస్ ఏర్పడి 140 ఏళ్లు కావడంతో బాండుం సదస్సు 70వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ లో ఏప్రిల్ 25, 26న 2 రోజుల పాటు భారత్ సమ్మిట్ 2025 ను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ అంతర్జాతీయ రాజకీయ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తొలిసారిగా నిర్వహించిన ఈ రాజకీయ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లోని రాజకీయ పార్టీల తరపున 450 మందికి పైగా ప్రజాప్రతినిధులు, నేతలు, నిపుణులు వస్తున్నారు. హెచ్ఐసిసిలోని నోవాటిల్ హోటల్లో జరిగే ఈ సదస్సులో ఆయా నేతలు, నిపుణులు ప్రపంచ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారం తదితర అంశాలపై చర్చిస్తారు. తొలి రోజు శుక్రవారం గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు కీలక ఉపన్యాసాలు ఇస్తారు. రెండవ రోజు సాయంత్రం ముగింపు సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ ప్రియాంక గాంధీ గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ కేసీ వేణుగోపాల్ గారు ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ గారి విజన్ న్యాయ నేపథ్యంలో ఈ సదస్సులో ప్రధాన ఎజెండాగా ప్రపంచ న్యాయంపై చర్చలుంటాయి. గౌరవనీయులు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి డెవలప్మెంట్ విజన్ తో పాటు తెలంగాణ రైజింగ్ గురించి ఈ సదస్సులో వివరిస్తారు. రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే అంశంపైన చర్చలుంటాయి. అటు ప్రపంచ న్యాయాన్ని, ఇటు పెట్టుబడుల ప్రవాహాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ భారత్ సమ్మిట్ కొనసాగనున్నది. తెలంగాణ వేదికగా ప్రపంచానికి మరొకసారి భారత్ సరికొత్త దారి చూపించనున్నది.